హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలెండర్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. అయితే ఇందులో ఇయర్, డేట్, మంత్ ఇచ్చి అది ఏ రోజున వస్తుంది అని చెప్పి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతారు. అయితే ఇందులో మనకు ప్రధానంగా 5 దశలు ఉంటాయి. మొదటి దశలో మనం మంత్ కోడ్ తెలుసుకుందాం. మంత్ కోడ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 033 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ 3 మంత్స్ కోడ్ 035, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 033 035. ఓకే. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ 614 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది 614 కాబట్టి ఇది 6 1 యాడ్ చేయండి 2, 4కు 1 యాడ్ చేయండి 5, 614 625. ఈ విధంగా మనకి మంత్ కోడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ 3 033, లాస్ట్ 3 035, మిడిల్లో ఏప్రిల్, మే, జూన్ 614, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 625. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఇయర్కి కోడ్ ఎలాగో తెలుసుకుందాం. మనకి లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుందమ్మా, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ చూడండి, 1600 నుంచి 1699 వరకు కూడా 6 అనేటువంటి కోడ్ మనం యూజ్ చేస్తాం. అలాగే 1700 నుంచి 1799కి 4 అనే కోడ్ యూజ్ చేస్తాం. 1800 నుంచి 1899కి 2 అనే కోడ్ యూజ్ చేస్తాం. అలాగే 1900 నుంచి 1999కి 0 అనే కోడ్ యూజ్ చేస్తాం. అలాగే 0 నుంచి 99 వరకు కూడా 6, అలాగే 100 నుంచి 199కి 4, అలాగే 200 నుంచి 299కి 2, అలాగా 300 నుంచి 399కి 0. ఇలా 6420 అనేది పైన కానీ అలాగే క్రింద మళ్ళీ చూడండి 2000 నుంచి 2099 వరకు కూడా మళ్ళీ 6 తీసుకుంటాం. సరే, ఈ విధంగా మనం ఇయర్కి కోడ్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి 5 దశలు ఉన్నాయి. ఫస్ట్ 1950 అని ఇచ్చారు. ఈ 1950 అనేది ఎక్కడుందమ్మా? ఇక్కడ ఉంది చూడండి. అంటే ఏం తీసుకోవాలి? 0 అని తీసుకోవాలి. 1950కి ఫస్ట్ ఇయర్ కోడ్ ఏం రాసాం? 0. ఈ 1950లో చివరున్నటువంటి 2 డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. 50 రాసాం కదమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 50ని, మనకి లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి 50ని 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే 4 1s 4 1 0, 4 2s ఎంతమ్మా? 8, రిమైండర్ 2. ఇక్కడ మన కోషియంట్ ఏమైతే వచ్చిందో ఆ కోషియంట్ రాసుకోవాలి. ఇక్కడ కోషియంట్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఆ 12 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఇప్పుడు ఇయర్కి సంబంధించిన 3 విషయాలు అయిపోయినాయి. ఏంటి? ఫస్ట్ ఇయర్ కోడ్, ఇది 1950 కాబట్టి 19 to 1999 0. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం 50. అలాగే 50ని 4th డివిజన్ ఎందుకు చేయాలి? 4th డివిజన్ లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి 4th డివిజన్ చేస్తే మనకి ఇక్కడ కోషియంట్ అనేది 12 ఉంది. ఆ 12 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక మంత్, జనవరి మంత్ కోడ్ ఏం చెప్పుకున్నాం? 0 కాబట్టి 0 రాసేసుకోండి. నెక్స్ట్ ఏ డేట్ అమ్మా? ఇది 26th కాబట్టి 26th రాసేసేయండి. ఇవి 5 దశలు అన్నమాట మొత్తం. మొదటిది ఇయర్ కోడ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి. ఆ 2 డిజిట్స్ని 4th డివిజన్ చేసి కోషెంట్ రాసుకోవాలి. నెక్స్ట్ మంత్ కోడ్ రాసుకోవాలి. నెక్స్ట్ డేట్ వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేద్దాం. చూడండి, 2 + 6 ఎంతమ్మా? 8, 5 + 1 6, 6 + 2 8 అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని వారానికి 7 రోజులు అంటే 1 వీక్కి 7 డేస్ కాబట్టి 7 తోటి డివిజన్ చేద్దాం. 7 1s 7, ఇక 18 ఉంటుంది. 7 2s ఎంతమ్మా? 14. 18 - 14 ఎంత? 4 వస్తుంది. ఇప్పుడు మనకి సండేతో స్టార్ట్ చేద్దాం. సండే అనేది 0, నెక్స్ట్ మండే వచ్చేసి 1, ట్యూస్డే 2, వెన్స్డే ఇది డే కోడ్ అనమాట. వెన్స్డే వచ్చేసి 3, థర్స్డే వచ్చేసి 4, ఫ్రైడే 5, సాటర్డే 6 అనమాట. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే రిమైండర్ తీసుకోవాలి. రిమైండర్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 వచ్చింది.
కాబట్టి 4 అనేది ఏంటి, థర్స్డే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్స్డే అవుతుంది. ఓకే. ఒకవేళ ఇంకొకటి ఇచ్చామనుకోండి, మే 1 1984 అన్నాం. మే 1 1984 అన్నాం. ఇక్కడ 1984, ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ కోడ్ 1984 అంటే 1900 to 99 కాబట్టి ఇయర్ కోడ్ 0 రాసాం. తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 84 రాసాం. ఒక 4తో డివిజన్ చేస్తే 4 2s 4 1s అంటే 21 వస్తుంది. 21 రాసాం కోషియంట్. తర్వాత మే మంత్కి కోడ్ 1 అనమాట. మే 1 కాబట్టి 1 రాసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేద్దాం. 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, నెక్స్ట్ 8 + 2 10, 107 వచ్చింది. దీన్ని మనం 7తో డివిజన్ చేస్తే 7 1s 7, ఇంకా 37, 7 5s ఎంతమ్మా 35. ఇక రిమైండర్ ఎంత ఉంది 2. 2 అంటే ఏంటి చూడండి, ట్యూస్డే. కాబట్టి మే 1 1984 అనేది ట్యూస్డే అవుతుంది. ఇలాగే మనం దేనికైనా కూడా డేట్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఒకటి ఇద్దాం, ఏంటంటే 15th August 1947 ఏ డే వస్తుందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.